काशीलोमी आंदूर की स्वागतम। आज श्री श्रृंगेरी जगत गुरु के दिव्य आश्रम में उनके आशीर्वाद से दर्शनम आध्यात्मिक मासिक पत्रिका द्वारा शादी समर्पित काशी तेलुगु संगमम त्रिभाषा महासहस्त्रावधानी ब्रह्मश्री बदी परति पद्माकर गुरु जी का 25वां महासवात शतावधानम गणु पुराण ग्रंथ लोकार्पण के अवसर पे परमादरणीय गुरु जी के सादर प्रणाम। मैं बाबा विश्वनाथ की नगरी, मां अन्नपूर्णा की नगरी, काल भैरव की नगरी और विशेष रूप से हमारे प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी के संसदीय क्षेत्र में आए हुए सभी आगंतुकों का मैं हार्दिक स्वागत अभिनंदन करता हूं। आज मैं पूरे काशी की तरफ से आपका स्वागत करता हूं, अभिनंदन करता हूं और मैं केवल दो बातें कहना चाहता हूं कि काशी के बिना तमिल नहीं है और तमिल के बिना काशी नहीं है। जब तक यहाँ के लोग रामेश्वर नहीं जाते हैं उनका तीर्थ पूरा नहीं होता है। जब तक आप काशी नहीं आते हैं तब तक आपका तीर्थ पूरा नहीं होता है। और माननीय प्रधानमंत्री जी, ये तीसरा साल था जी कि उन्होंने तमिल संगमम का एक कार्यक्रम चलाया है। हर क्षेत्र के लोग, वो व्यवसायी हो, विद्यार्थी हो, राजनीतिक हो, हर क्षेत्र के लोग, कलाकार हो, साहित्यकार हो, उनको काशी में आता है। हम सब लोग स्वागत करते हैं और काशी आपका है। काशी में एक मिनी तमिल भी है। काशी में तमिलनाडु की बहुत बड़ी आबादी दक्षिण भारत की यहाँ पे है और कभी आके आप देखिए कि ना उनके अंदर न जात है, न पात है, न भाषा की प्रॉब्लम है। काशी सबका है और हम सब काशी के हैं। काशी में आज गुरु जी द्वारा जो तेलुगु में लिखित तेलुगु संगमम का जो विमोचन हो रहा है, मैं बधाई देना चाहता हूं कि आज के जो राजनीतिक दल भाषा के शब्द में विवाद पैदा करते हैं उनके लिए एक बहुत बड़ा मैसेज है कि हम सब एक हैं। काशी के यूपी के लोग एक हैं, वहाँ के लोग एक हैं, हम सब एक हैं। यही भाव हमारे अंदर रहे। हम फिर से एक बार माननीय प्रधानमंत्री जी के संसदीय क्षेत्र में आपका हार्दिक अभिनंदन स्वागत करते हैं। बहुत बहुत धन्यवाद। అయ్యా చాలా ధన్యవాదాలండి. ప్రత్యేకంగా విచ్చేసి గురువర్యుల యొక్క ఆశీర్వాదాన్ని పొందారు. తదుపరి 7వ సమస్యను ఇవ్వడానికి అష్టావధాని శ్రీ కాటేపల్లి లక్ష్మీనరసింహమూర్తి గారు ప్రార్థింపబడుతున్నారు. సభాయై నమః. శృంగాద్రిన్ ప్రణవాబ్ధిజిల్క వెలసెన్ శ్రీలు ఈ శ్మశానంబునన్. శృంగాద్రిన్ ప్రణవాబ్ధి చిల్క వెలసెన్ శ్రీలి శ్మశానంబునన్. శ్రీలి ఈ శ్రీలు ఈ శ్రీలి శ్రీలి శ్మశానంబునన్. శ్రీలి. బాగుందండి. అటు శృంగేరి పీఠాన్ని, ఇటు గురువర్యుల ప్రణవ పీఠాన్ని రెండు స్పృశించారు. శృంగాద్రిన్ ప్రణవాబ్ధి చిల్క వెలసెన్ ప్రణవ అబ్ధి అంతేనా? శృంగాద్రి ప్రణవాబ్ధి. శృంగేరిన్ ప్రణవాబ్ధి శృంగాద్రిన్ 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 ప్రణవాబ్ధి జిల్క వెలసెన్ శ్రీలు ఈ శ్మశానంబునన్. అది తిరగేశారా? శృంగాద్రిన్ ప్రణవాబ్ధి చిల్క వెలసెన్ శ్రీలి శ్రీలు ఈ శ్మశానంబున శ్రీలి శ్మశానంబున నమ్మయ్య.
నాకెందుకు ఆ వైపు నుంచి వచ్చేయమ్మా. పర్వాలేదు, కాగితం మీద రాయిపోయినా మాకు అక్కర్లేదు, కానీ కొంచెం స్పష్టంగా ఇటువైపు మానిటర్ లేదు శర్మ గారు. ఈ మైకులు ఇక్కడ మానిటర్ అని ఉంటుంది, అది పెడితే అవుతుందన్నమాట. అవతల వాళ్ళ వాక్కు మాకు స్పష్టంగా కనపడుతుంది, లేదా ప్రతి శబ్దాన్ని ఆయన మళ్ళీ మేము 2-3 సార్లు అడగాల్సి వస్తుంది. శృంగాద్రిన్ ప్రణవాబ్ధి చిల్క వెలసెన్ శ్రీలీ శ్మశానంబునన్. అది ప్రణవం అనేటటువంటి సముద్రంలో శృంగ అనేటటువంటి పర్వతాన్ని చిలికితే శ్రీలు వెలసాయట ఈ శ్మశానంలో. అది యాక్చువల్గా శృంగేరిని శృంగగిరి అంటారు కనుక ఆయన శృంగాద్రి అని పెట్టారు దాన్ని. శృంగాద్రిని ప్రణవాబ్ధి చిలికి, సాధారణంగా అద్దిలో పర్వతం చిలకాలి, ఈయన తిరగేసి చెప్పారు అది శృంగాద్రి. నేను విన్నారండి మీరు విన్నారా? శృంగాద్రిన్ ప్రణవాబ్ధి చిలక వెలసెన్ శ్రీలి శ్మశానం అంతే. అందుకనే ప్రణవాబ్ధి చిల్క చిలక అనమాట. ఇప్పుడు ఎందుకు అర్థమైంది, ఎందుకు 2-3 సార్లు అడిగాను అర్థమైంది నీకు అదనమాట. శృంగాద్రిన్ ప్రణవాబ్ధి చిలక వెలసిన శ్రీలి శ్మశానంబునన్. అది శ్రీలు ఈ శ్మశానం. శ్రీలు బహువచనమే, శ్రీలు ఈ శ్మశానం మన అంతే. శృంగాద్రిన్ ప్రణవాబ్ధి జిల్క వెలసన్ శ్రీలు ఈ శ్మశానంబునన్. శ్రీలు అంటే మంగళాలు అనుకోవచ్చు, సంపదలు అనుకోవచ్చు. గంగాదేవిని నెత్తికెత్తుకొనుటం గంగాధురుండైతి. అసలు అడిగినంత సేపు పడుతూ ఉందండి, మరి కరతాళ ధ్వనులేవి దీనికి? గంగాదేవిని నెత్తికెత్తుకొనుటం గంగాధురుండైతి. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అండి. శుభం అండి. చేతులతో చేసే తాటాకు చప్పుల్ని కరతాళ ధ్వనులు అనొచ్చా అండి? చేతులతో చేసే తాటాకు చప్పుళ్ళని కరతాళ ధ్వనులు అనొచ్చా? వీళ్ళేమో చేతులతో చేస్తున్నారు, మీవి తాటాకు చప్పుళ్ళు. మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళం బెదురుతామా? అంచేత మీరు దాన్ని ఏదైనా అనుకోండి, కరతాళ ధ్వనులే అనుకోండి. ఇప్పుడు చాలా అవసరం కూడా, ఈ ఎండకి తట్టుకోలేక అందరికీ కూడా ఇప్పుడు తాళధ్వనులు ఎలా ఉన్నా ఈ తాటాకులు ఇస్తే విసురుకుంటారు. అయ్యా కొంపదీసి కాక తాళీయం కాదు కదా. మరొక్క మారండి గురువు గారు. కాకతాళీయం ఎలా ఉన్నా తాటిపండు పడకుండా మురళి చూసుకోవాలి. గంగాదేవిని నెత్తికెత్తుకొనుటం గంగాధరుండైతి. ఆ తర్వాత అక్షరం బాకీ ఎట్టి పెట్టాను, రుణానుబంధ రూపేణ అన్నారు. గంగాధరుండైతి. తర్వాత 8వ సమస్య అండి. అష్టావధాని శ్రీ చేపూరి శ్రీరామారావు గారు. ఏమంటే మా మాట మీకు స్పష్టంగా వినపడుతుంది. అక్కడ అటువైపు ఇటు రావట్లేదు, ఇటువైపు అటు వస్తే చాలు. చాలు. అవధాని గారికి నమస్కారం. అందరికీ సభలో ఉన్న వారందరికీ నమస్కారం. నా సమస్య, బ్రహ్మ పదార్థమున్గని విరాగులే ఇంద్రియ లోలులైరిటన్. బ్రహ్మ పదార్థమున్ గని గని విరాగులే ఇంద్రియ లోలులైరిటన్. ఓహో, బ్రహ్మ పదార్థమున్ గని విరాగుల ఇంద్రియ లోలురైరిటన్. అంతేనా? ఇటందేనా? ఇటన్. మీ ఊరిది ఏ ఊరు నుంచి వచ్చారు? వరంగల్. వరంగల్. వరంగల్ నుంచి వచ్చారా? బ్రహ్మ పదార్థముంగని విరాగులే ఇంద్రియలోలు రైరిటన్. బ్రహ్మ పదార్థం చూసిన తర్వాత విరాగులు కూడా ఇంద్రియలోలు రయ్యారట. ఇక్కడ జహ్మగశాయి కోడలిని జహ్వగ చేసి. జింహగశాయి అంటే జింహగము అంటే పామండి, జింహము అంటే జింహగశాయి కోడలిని జహ్వగ చేసి. కాబట్టి జింహగశాయి అంటే విష్ణువు, శేషశాయి అని అర్థం అన్నమాట. శాయి కోడలిని జహ్వగ చేసి అంటే సరస్వతీదేవిని జిహ్వగా చేసి, నాలుకగా చేసి అనమాట. విష్ణువు కోడలంటే బ్రహ్మకు, అంటే తన కొడుకుకు భార్య కదండి మరి సరస్వతీదేవి. మనోజ్ఞ
మల్లికా జిహ్మగముల్ మనోజ్ఞ మల్లికా అజిహ్మగముల్ మల్లికా జిహ్మగముల్. మొదటేమో జింహగం అంటే అక్కడ పాము, ఇక్కడ అజింహగం అంటే వంకరగా పోనిది బాణం. బాణం పైగా ఏంటి మల్లిక. మల్లిక. అరవిందమశోకంచ చోతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య శైక. ఆ మల్లికా జిహ్మగములు వేస్తే ఏమవుతుంది మరి? అదనమాట. జిహ్మగశాయి కోడలిని జిహ్వగ చేసి మనోజ్ఞ మల్లికా జిహ్మగముల్. అదండి, మీరు ఎంత దుష్కరం ప్రాసిస్తే అంత ఆశువుగా ఇంకా వచ్చేస్తుంది గురువు గారి పద్యం. అంటే మనం ఏదో అనుకుంటాం, ఏదో దుష్కరం ప్రాసిస్తే అది చాలా దుష్కరంగా ఉంటుందని. ఎవరు ఇచ్చే వాళ్ళకి దుష్కరం తప్ప తీసుకునేటటువంటి వారు ఎవరు? త్రిభాషా మహాసహస్రావధాని వర్యులు. చూసారా? అక్కడ మహాప్రాస, హకారానికి మకారం ఇస్తే గురువు గారు అప్పుడే 2 పాదాల్లో ప్రాస వేసేశారు. అది మనోజ్ఞ కాదు, మనోజ మల్లిక. మనోజ అప్పుడు ఇంకా పడుతుంది, మన్మథ బాణాలు అవుతుంది కనుక మనోజ మల్లికా జిహ్మగముల్. చాలా అద్భుతమైనటువంటి ఎత్తుగడండి. తర్వాత 9 శ్రీ భువనగిరి పురుషోత్తం గారు. మనోజుడు అంటే మన్మధుడు కాబట్టి మన్మధుడి బాణాల్లో మల్లెపువ్వు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈయన పేరేమిటి? భువనగిరి పురుషోత్తం గారు. సభకు నమస్కారం. ఆకలిగాదే కాశికిని వ్యాసుని దూరము చేసే శాపమై. ఆకలిగాదే కాశికిని వ్యాసుని దూరము చేసే శాపమై. ఆకలి కాదే కాశికిని వ్యాసుని దూరము చేసే శాపమై. శాపమై. బాగుంది. ఆకలి కాదే, ఇంకా సేపట్లో ఆకలి వేస్తుంది, ఇప్పుడే వేసింది కొందరికి. ఆకలి కాదే కాశికిని వ్యాసుని దూరము చేసే శాపమై. మాండు రాగం అండి ఇది. గురువర్యులు ఎన్ని రాగాలలో తమ పద్య విన్యాసాన్ని చూపిస్తారో మనం చూడాలి, గమనించాలి. గురుగారు, భూపాల రాగం రాజుల కోసం అండి. భూపాల రాగం అంటారు, రాజుల కోసం. అది భూపాల రాగం. అదే భూపాల రాగం రాజుల కోసం, సందేహం లేకుండాను. కాకపోతే భూపాల రాగం దినరాజు కోసం చేస్తారు, అంతేగాని. ఇక్కడ సంగీత మర్మాలు తెలిసినటువంటి విదుషీమణులు ఉన్నారు, శ్రీమతి ద్వారం లక్ష్మి గారు లాంటి వాళ్ళు. వాళ్ళకి తెలుసు భూపాల రాగాన్ని సూర్యోదయ వేళ పాడతాం మనం. అందువల్ల రాజు కోసం భూపాల రాగం రాజు కోసమే. ఆ రాజు ఎటువంటి వాడంటే దినరాజు, అంటే సూర్యుడు అనమాట. అది గురువర్యుల సమాధానం. ఆకృతి చూడనల్పమ అనల్ప కవిత్వ పదార్థతత్వ. ఆకృతి చూడనల్పమ అల్పమ అనల్ప కవిత్వ పదార్థతత్వ విద్యాకృతియౌ పరాశరుని. అయ్యా, ఇక్కడ ఉన్నది ఎవరు? పరాశరుని సుతులు, అభినవ శుకులు. అదన్నమాట. ఆకృతి చూడనల్పమ అనల్ప కవిత్వ పదార్థతత్వ విద్యాకృతియౌ పరాశరుని. ఆత్మజుడయ్యును, అక్కడ కట్టబడి పరాశరుని ఆత్మజుడయ్యును. ఆకృతి చూడనల్పమ అనల్ప కవిత్వ పదార్థతత్వ విద్యాకృతి యౌ పరాశరుని ఆత్మజుడయ్యును. క్షుత్తు కోర్చునే. అయిపోయింది అది. ఆకృతి చూడ అల్పమ అనల్ప. ఏంటో ఆయన చూస్తే పైకి చాలా సింపుల్గా నల్లగా కొంచెం కనపడేవాట. ఏది? సామాన్యులకి. అదే విచిత్రం ఏంటంటే పండితుల దగ్గరికి వెళ్తే ప్రాంసు అన్నాడాక భీష్మ పర్వంలో అంత పొడుగ్గాను అంటాడు, ఇలాగో కనపడతాడు ఆయన. ఆకృతి చూడ అల్పమ అనల్ప కవిత్వ పదార్థతత్వ విద్యాకృతి యౌ పరాశరుని ఆత్మజుడయ్యును క్షుత్తు కోర్చునే. ఆకలికి ఎవడోర్చుకుంటాడండి? గ్యాస్ ట్రబుల్ వస్తుంది. చాలా అద్భుతమైనటువంటి ఎత్తుగడండి. ఆకలి కాదే కాశికిని వ్యాసుని దూరము చేసే శాపమై. తరువాత 10వ సమస్య అష్టావధాని శ్రీ ధనికొండ రవిప్రసాద్ గారు. అయ్యా, అవధాని గారికి నమస్కారం, సభకి నమస్కారం. సమస్య: పూతన భక్తిభావమున బొమ్మల నిల్పెను రామచంద్రునిన్. పూతన భక్తిభావమున బొమ్మగా నిల్పెను రామచంద్రునిన్. బొమ్మల
బొమ్మల నిలిపెను రామచంద్రుని రామచంద్రునిన్ అయ్యా రామచంద్రునిన్ ద్వితీయనే కదండి అయ్యా రామచంద్రునిన్నేగా అలాగే రామచంద్రుని బాగుంది. పూతన భక్తి భావమున బొమ్మల నిలిపాను కదా, పూతన అంతవరకు వినపడిందండి. పూతన భక్తి భావమున బొమ్మల నిలిపాను అంతేనా? పోతన కాదు పూతన. పూతనే రాక్షసి కదా అదే. అది అంటే మీరు పోతన గారు అవ్వడానికి ప్రయత్నించండి వచ్చే జన్మలో అయినా. పూతన భక్తి భావమున బొమ్మల నిలిపెను రామచంద్రుని. శ్రీ తరుణీమణి మణి రెండు లింగాల్లో ఉంటుందండి. శ్రీ తరుణీమణి చరణ సింజ సమంజస మంజుపుంజ శ్రీ చరణి శ్రీ రమణి శ్రీ తరుణీమణి చరణ సింజ సమంజస మంజుపుంజ. చాలా వృత్యనుప్రాస గర్భితమైనటువంటి పద్యం అండి. పూతన భక్తిభావమున బొమ్మల నిల్పెను రామచంద్రుని అని వారు సమస్యిస్తే శ్రీ తరుణీమణి చరణ సింజ సమంజస మంజు పుంజ వరకు చెప్పారు. అయ్యా తర్వాత 11 శ్రీమతి వల్లీ త్రిపుర సుందరి గారు. శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః. అవధాని గారు, నేను ఇచ్చే సమస్య కీ లేకుండిన ఎంత మాత్రమున దుఃఖింపంగా రాదక్కట. కీ లేకుండిన ఎంత మాత్రమున కీ కీ అంటే తాళం చెవి. తాళం చెవి అంతే. తాళం చెవి. కీ లేకుండిన ఎంత మాత్రమున దుఃఖింపంగా రాదక్కట. కీ ఇవ్వాలి, బాగా కీ ఇచ్చుకోండి. కీ లేకుండిన ఎంత మాత్రమున దుఃఖింపంగా రాదక్కట. దుఃఖింపంగా రాదక్కట. కీ లేకుండిన ఎంత మాత్రమున దుఃఖింపంగా రాదక్కట. కాలోగ్రాంతక కాల ఉగ్ర అంతక కాలోగ్రాంతక కాలోగ్రాంతక దుఃఖ సౌఖ్య వివిధ క్షామ ప్రసంక్షేమయుక్. కాలోగ్రాంతక దుఃఖ సౌఖ్య వివిధ క్షామ ప్రసంక్షేమ యుక్కు. అక్కడ కాపండి. అదండి సమాసం అంటే. గురుగారు, ప్రవృత్తి గొప్పదా అండి నివృత్తి గొప్పదా అండి? ప్రవృత్తి గొప్పదా నివృత్తి గొప్పదా? నివృత్తి గొప్పదా అంటారా? ఏ వృత్తి అయినా అప్రస్తుతం అనేటటువంటి వృత్తి మాత్రం ఎప్పుడూ అంతో ఎంతో ముప్పు. యుక్కు యుక్కు యకార యుకారములు యు కకార కార్మల కకార పొల్లు అనమాట యుక్ అనమాట. వివిధ క్షామ ప్రసంక్షేమ యుక్. యుక్ కూడిన యుక్ అనమాట. కాలోగ్రాంతక కాలోగ్రాంతక దుఃఖ సౌఖ్య వివిధ క్షామ ప్రసంక్షేమ యుక్. చాలా అద్భుతమైన సమాసం అండి. 12 శ్రీమతి రావూరి వనజ గారు. అమ్మ వనజ గారు, మీ సమస్య కాస్త సంఖ్యల వారీగా క్రమంగా కూర్చుంటే మనకు ఒక సక్రమంగా వెళ్ళినటువంటిది ఉంటుందండి పద్ధతి. రావూరి వనజ గారు పాలమూరేగా, సందేహం లేకుండా పాలమూరు వారేగా. పాలమూరు. సభా సరస్వతికి నమస్కారం. అవధాని గారి పాదపద్మలకు నమస్కరిస్తూ నా సమస్య రాళ్ళను వండి పెట్టె హృది రంజిల చేయుచు నింతి భర్తకున్. ప్రస్తుత కరెంట్ అఫైర్స్ అండి నిజంగా. రాళ్ళను వండి బహువచనం ఉందా? రాళ్ళను వండి పెట్టి రాళ్ళను వండి పెట్టె హృది రంజిల చేయుచు నింతి భర్తకున్. రాళ్ళను వండి పెట్టే హృది రంజిల చేయుచు నింతి భర్తకున్. బాగుందండి. ఏది మీ అనుభవమే? ఆవిడ పరమపతివ్రత కనుక
రాళ్ళను వండి పెట్టే హృది రంజిల చేయుచు ఇంటి భర్తకు. ఒక స్త్రీ భర్తకి మనస్సు సంతోషపడుతూ ఉండగా రాళ్ళని వండి పట్టింది, రాళ్ళు పైగా మళ్ళీ హృది రంజిల. అదే రాళ్ళను వండి పెట్టే హృది రంజిల చేయుచు ఇంటి భర్తకును. హృది అదే రాళ్ళను వండి పెట్టే హృది రంజిల చేయుచు ఇంటి భర్తకును. వాడు అంత యోగం ఈ యుగంలో ఇంకా ఉంది. గురుగారు, ఇప్పుడు పతివ్రత అంటే బహుపతివ్రత అంటే అదేమైనా సమాస లోపం ఏమైనా ఉందండి? కాలునికైన కష్టమనగాదగు ఈ కలికాలమందు, కాలునికైన కష్టమనగాదగు ఈ కలికాలమందు, కాలుడికైనా కష్టమనగాదగు ఈ కలికాలమందు. యముడికి కూడా కష్టాలు తప్పవండి ఈ కలియుగంలో. ఇక్కడ కాసేపు కాలుడు అంటే యముని తీసేసి మృత్యువు, వాడికి కూడా భయం కలిగించే కలికాలం ఇది. కాలునికైన కష్టమనగాదగు ఈ కలికాలమందు. ఒక పక్కేమో సెల్ఫీలు తీసుకుంటూ నదుల్లో తోసేయడం, ఇంకొక పక్కేమో విషం కలిపి భోజనంలో పెట్టేయడం, ఇప్పుడు ఈ సమస్యలో ఏమో రాళ్లను వండి పెట్టడం. ఎంత విచిత్రం అండి ఈ కలియుగంలో. అయ్యా, తరువాత 13వ సమస్య. ఔరా లలిత అందగజేయు ఔరా లలిత అన్నపానములనందగజేయు, ఔరా లలితాన్నపానములనందగజేయు పతివ్రతామణి. ఔరా లలితాన్నపానములనందగజేయు పతివ్రతామణి. అయిపోయింది. కాలునికైన కష్టమనగాదగు నీ కలికాలమందు, నౌరా లలితాన్నపానములనందగజేయు పతివ్రతామణి. అంటే పతివ్రతామణి అనగా ఆవిడ లేచి నిలబడి దండం పెడతారంటే ఆవిడకి ఆనందం కలిగిందనమాట. ఎంత గొప్ప అంటే రావూరి వనజ గారి భర్త గారు కూడా ఇంత సర్టిఫికెట్ ఇవ్వలేదట, పండితులు ఇచ్చారు ఆవిడకి. ఇక మీ జన్మధన్యం. అయ్యా, చాలా సంతోషం అండి. 13 శ్రీ కేవిఎన్ ఆచార్య గారు. అవధాని గారికి నమస్కారం. కాశీ నివాసమంత కడు కష్టము నష్టము ముక్తి సాధనన్. కాశీ నివాసమంత కడు కష్టము నష్టము ముక్తి సాధనన్. అంతే కదండి. అమ్మయ్య, హాయిగా ఇచ్చారండి. వెంటనే అర్థమైంది కూడాను, రీసౌండ్ లేకుండాను. వారు అవధాన విద్యా వికాస్ పరిషత్తులో మంచి కృషి చేస్తున్నారు. నివాసమంట కడు కష్టము నష్టము ఏమిటిది? ముక్తి సాధన. కాశీ నివాసమంట కడు కష్టము నష్టము ముక్తి సాధనం. మరి కాశీలో మరణించేటటువంటి యోగం రావాలంటే అంత సులభమా అండి? శ్రీసునికైన లేక వసుధేసునకైన. అది శ్రీశుడిలో ఉందండి యతి. శ్రీ ఈశుడు కాబట్టి అది వసుధేశుడిలో ఈక అన్నమాట యతి. శ్రీసునకైన లేక వసుధేసునకైన. పవిత్ర ధర్మ యోగీసునకైన. ఇక్కడ ఉన్న పరిపాలనే యోగీశ్వరుడు చేస్తున్నాడు. పవిత్ర ధర్మ యోగీసునకైన. అక్కడ కాపండి. శ్రీసునకైన లేక వసుధేసునకైన పవిత్ర ధర్మ యోగీసునకైన. అయ్యా, ధన్యవాదాలండి. తర్వాత 14
డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారు పద్య కళా ప్రవీణ బిరుదాంకితులు, మంచి పద్యకవి, నండూరి రామకృష్ణమాచార్యుల వారి శిష్యులు. ఎన్నోది ఇది? 14 గురువు. 14 డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారు. అవధాన సభా సరస్వతికి నమస్కృతి. అవధాని గారు, నేనిచ్చే సమస్య శ్రీరంగం బిదయంచు మ్రొక్కెదను కాశీ క్షేత్రమందున్ హరిన్. బాగుంది. శ్రీరంగం బిదయంచు మ్రొక్కెదను కాశీ క్షేత్రమందున్ హరిన్. శ్రీరంగం విధి అంచు మృక్కెదను, అంతేనా? శ్రీరంగం అంతే మరి. శ్రీరంగం ఇది. శ్రీరంగం బిదే ఇదే. శ్రీరంగం బిదయంచు మృక్కెదను కాశీ క్షేత్రమందున్ హరిల్. శ్రీరంగం విదయంచు మృక్కెదను కాశీ క్షేత్రమందున్ హరిన్. ఈ కాశీ క్షేత్రంలో విష్ణువుకి నమస్కరిస్తాను, ఎందుకంటే ఇదే శ్రీరంగం అనుకుంటున్నారు ఆయన. అందువల్ల బిలహరి రాగం అండి ఇది. బిలహరి హరి హరి అద్వైత సిద్ధాంతం. సారోదార సారోదార శ్రీరంగం ఇది కదా. సారోదార కవిత్వ లక్షణ లసత్సత్వ ప్రభావంబుచే. సారోదార కవిత్వ లక్షణ లసత్సత్వ ప్రభావంబుచే. కవిత్వ లక్షణం ఎట్లా ఉండాలంటే సారోదారంగా ఉండాలన్నారండి. కాబట్టి అటువంటి ప్రభావం చేత సత్వ ప్రభావంబుచే. శ్రీరంగం బిదయంచు మృక్కెదను కాశీక్షేత్రమందున్ హరిన్. అయ్యా గురుగారు మరొక్క మారు. సారోదార కవిత్వ లక్షణ లసత్ సత్వ ప్రభావంబుచే. లసత్ సత్వ ప్రభావంబుచే. అయ్యా కాబట్టి ఆచార్య ఫణీంద్ర గారి పూరణ పూర్తయింది. మొదటి పాదం పూర్తయిందండి పూరణలో. మాన్యులు యతీశ్వరులు విచ్చేసి ఉన్నారండి. వారికి సాష్టాంగ ప్రణామంగా సమర్పిస్తూ ఉన్నాం ఆహ్వానాన్ని. అయ్యా తరువాత 15 సారోదార కవిత్వ లక్షణల సత్సత్వ ప్రభావంబుచే. ఔరా కాశికి పోషకుండనే. ఔరా కాశికి పోషకుండు. కాశీకి పోషకుడుగా సాక్షాత్తు విశ్వనాథుడు తన ఆనందాన్ని వర్ష రూపంలో ఇలా అనుగ్రహిస్తున్నాడండి. అది మరి శ్రీరంగం అన్నారు, ఇటు విశ్వేశ్వరుడు అన్నారు, వారాణసి అన్నారు. కాబట్టి ఔరా కాశీకి పోషకుండు అనడుకో వ్యాసుండు విష్ణుండెటన్. అది ఔరా కాశీకి పోషకుండు అనడుకో వ్యాసుండు విష్ణుండెటన్. బిందుమాధవుడు పోషకుడు కదా, కాలభైరవుడు క్షేత్రపాలకుడు, పోషకుడేమో ఈయన. కాబట్టి ఆటోమేటిక్గా అదే అవుతుంది. ఔరా కాశీకి పోషకుండు అనడుకో వ్యాసుండు విష్ణుండెటన్. చాలా ఒక మార్మికమైనటువంటి ఆధ్యాత్మిక విషయంతో కూడుకున్నటువంటిదండి. గురువర్యులు ఇప్పుడే తెలియజేశారు. క్షేత్ర పాలకుడు కాలభైరవుడైతే క్షేత్ర పోషకుడు బిందుమాధవుడు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. కాబట్టి 2 పాదాలతోనే సమస్య పూర్తయిపోలేదండి. కాబట్టి అటువంటి పూరణను గురువర్యులు మొదలుపెట్టారు. తర్వాత 15 శ్రీ కుంతీపురం కౌండిన్య తిలక్ గారు. ఇప్పుడు ఎన్నోది ఇది?
15 గురుగారు. అయ్యా కౌండిన్య తిలక్ గారు మీ సమస్యను వినిపించవలసిందిగా ప్రార్థన. వందే జగద్గురుం శంకరం వందే అవధాన విద్యా పద్మాకరం. నేను ఇచ్చే సమస్య, మచ్చయు మంచిదే యగును మాన్య వరాళికి తెచ్చు కీర్తియున్. అయ్యా మరొక్క మారి చెప్పండి అయ్యా. మచ్చయు మంచిదే యగును మాన్య వరాళికి తెచ్చు కీర్తియున్. మచ్చయే మచ్చయు మంచికే యగునుట, మంచికే అగును. మచ్చయు మంచికే యగును మాన్య వరాళికి తెచ్చు కీర్తియున్. తెచ్చు కీర్తియున్. మాన్య వరాళికేగా వరాళికి, మాన్య వరాళికి వకారకారముల వరాళి. ఇంకా పెళ్లి కాని వరుణ్ణి కాసేపు లాక్కురండి. మత్సయు మంచికే యొగును మాన్యవరాళికి తెచ్చు కీర్తియున్. తెచ్చు కీర్తియున్. మత్స మత్స మీరు ఆయన మత్సలో వేలెట్టకండి. మత్సయు మంచికే యొగును మాన్యవరాళికి తెచ్చు కీర్తియున్. మత్సయు మంచికే యొగును మాన్యవరాళికి తెచ్చు కీర్తియున్. గురుగారు, వేమనలాగా గొప్ప కవి కావాలంటే ఆట వెలది మీకు మంచి పట్టు సాధించాలండి. వేమనలాగా మంచి కవి కావాలంటే మీరు కింద ఉన్న వస్త్రమును కొంత మార్చవలసిన అవసరం ఉంటుంది. అధో వస్త్రం విడిచిపెడితే మీరు కూడా భోగిపోయి ఒక యోగి మిగిలిను అన్నట్టుగా అవుతారు. కాకపోతే ఇంకో 4 ప్రశ్నలు వేస్తే మీరు తీయక్కర్లా, మా వాళ్ళే కింద నుంచి ఆ వస్త్రం పట్టుకుపోయే ప్రమాదం ఉంది. మత్సయు మంచికేయగును మాన్య వరాళికి తెచ్చు కీర్తియున్ అన్నమాట. బాగుందండి. నిచ్చలు శాస్త్రమందు స్పృహణీయత కల్గిన, నిచ్చలు శాస్త్రమందు స్పృహణీయత కల్గిన కావ్యచంద్ర. నిచ్చలు శాస్త్రమందు స్పృహణీయత కలిగిన కావ్యచంద్ర. అదన్నమాట. శాస్త్రం నేర్చుకోవడం పెద్ద విషయం కాదండి, నేర్చుకున్న తర్వాత ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకొని చెప్పగలగడం అనేది గొప్ప విషయం. అందుకే కదా ఆ విధంగా గుర్తుపెట్టుకోలేనటువంటి వాళ్ళను. ఏమండి, ఒకసారి కడివెళ్ళ వారు ఒక్కసారి ఇటు చూడాలి. అంటే ఇక్కడ ఈ పద్యం నిజంగా నా ఉద్దేశం ఆ ఉద్దేశంతో చెప్పలేదు. బాగా శాస్త్రములు చదువుకుని కూడా కన్ను పోగొట్టుకుని ఒక మచ్చగా మిగిలినవాడు ఎవరు? కావ్య చంద్రుడు, కావ్య శుక్రుడు. నిచ్చలు శాస్త్రమందు స్పృహణీయత కలిగిన కావ్యచంద్ర. అయితేనే ఒక కన్ను పోయినా దానికి అందమే కలిగించింది. మత్సయు మంచికే యొగును మాన్యవరాళికి కీర్తి తెచ్చెడిన్. చాలా అద్భుతం అండి. కావ్యుడు అంటే శుక్రుడు అని అర్థం అనమాట. అసలు కావ్యుడు అసలు ఆయన పేరు కావ్య. కావ్య శుక్ర శబ్దం ఎలా వచ్చింది? శివుడు మింగేశాడు. చాలామంది శుక్రుడు అసలు పేరు కాదు, ఆయనకి కావ్య అని పేరు పెట్టారు. కానీ ఒకసారి శివుడు ఆయన్ని మింగాడు. మింగితే ఏమైంది? లోపల ఉండిపోయాడు. ఎన్నాళ్ళైనా లోపలే ఉండిపోతే పార్వతి ఆ కడుపులో ఉన్నవాడిని బయటకు వదిలేయండి అంది. అప్పుడు ఆయన ఏం చేశాడు? నోట్లోంచి చుమ్మితే ఎంగిలివాడు అవుతాడని తన చర్మధాతువు అంటే వీర్యము నుండి విడిచిపెట్టాడు. శుక్రము నుండి బయటికి రావడం వల్ల ఆ రోజు నుంచి తెల్లగా అయ్యాడు, శుక్రుడని పేరు పొందాడు. ఇది మనకి శివపురాణము, కాశీఖండం, అంధకాసుర వధలో చెప్పారు. కాబట్టి ఆయన కావ్యుడు అసలు పేరు.
అయ్యా ఇది కేవలం శతావధానం మాత్రమే కాదు, ఒక పురాణ ప్రవచన గర్భితమైనటువంటి శతావధానం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి ఇటువంటి విషయాలను మనం వేరే వారి శతావధానాల్లోనూ అవధానాల్లో వినలేము, ఒక్క గురువర్యుల శతావధానంలో తప్ప. కాబట్టి 16వ సమస్య శ్రీ దేవరకొండ రామసుబ్రహ్మణ్య శర్మ గారు. ఇప్పుడు ఇందాక సమస్య ఇచ్చిన వారి పేరు ఏమిటి? అసలు వారి పేరు మత్స కౌండిన్య తిలక్ గారు. కౌండిన్య తిలక్. తిలకం పెట్టుకుని ఆ మత్స మాకు ఇచ్చారు. శ్రీ గురుభ్యో నమః. సభాయ నమః. కిస్మేరా ననలెత్తి ఒత్తురట పాకిస్తానమున్ జేల్చగం. మరొక్క మారు కాస్త ధ్వని యంత్రాన్ని దగ్గరగా ఉంచుకొని. కిస్మేరా ననలెత్తి ఒత్తురట పాకిస్తానమున్ జేల్చగం. కిస్మేరా కిస్ మేరా ఏమండో కిస్మేరా కిస్మేరా ఒకసారి కడివెళ్ళ వారికి కిస్మీ శంకరయ్యంచు అని ఒక సమస్య ఇచ్చారు. అలాగా కిస్మేరా ననలెత్తి కిస్మేరా ననలెత్తి ఒత్తురట ఒత్తురట పాకిస్తానమున్ జేల్చగం. కిస్మేరా ననలెత్తి ఒత్తురట పాకిస్తానమున్ జేల్చగం. కిస్మేరా ననలెత్తి ఒత్తురట ననలెత్తి ఒత్తురట పాకిస్తానమున్ జేల్చగన్. నేను ఎక్కడ అవధానం చేసినా ఈ వర్షం తప్పట్లేదు. ఇది హర్షము. ఈ హర్షమే వర్షంగా కురుస్తున్నది. అస్మద్దేశము భారతము అస్మద్దేశము భారతము. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అస్మద్దేశము భారతము సురపుణ్యస్థానమిద్దాని అస్మద్దేశము భారతము సురపుణ్యస్థానమిద్దాని నిన్. అస్మద్దేశము భారతము సురపుణ్యస్థానమిద్దాని నిన్. తర్వాత ఎన్నోది ఇప్పుడు? తర్వాత 17వ అంశం శ్రీ వాడపల్లి బాలకృష్ణమూర్తి గారు. అయ్యా వచ్చారండి. నమస్సభాయ. మాయ చేయువాడే మాన్యులవును. ఎంతసేపటికి ఒక ఆట వెళ్ళదిచ్చారండి బాబు. అన్ని ఉత్పలాలని చెప్పి ఉత్పలం రాసుకొచ్చానని ఇప్పుడే మార్చాను. మరొక సమస్య చెప్పండి. మాయ చేయువారే మాన్యులవును. వారి మనసు ఆట వెలద మీదకి మళ్ళింది. వారి మనసు ఆట వెలక మీదకి మళ్ళింది. హాయిగా ఇంతవరకు ఆట వెలదినిచ్చిన ఆయన ఒక్కడే. మాయ చేయువాడే మాన్యుడగును. అంతే, ఏకవచనం చేస్తే సరిపోతుంది. అసలు మీరు ఎంత మంచివారండి బాబు, మా చెడ్డ మంచోరు. మాయ చేయువాడే మాన్యుడగును. మీరు బాగా చప్పట్లు కొడితే పైనుంచి దేవతలు ఇలా వర్షాలు చప్పట్లు కొట్టకుండా ఉంటారు. అది అక్కడ ఈ చప్పట్లన్నీ బాగా దేవతలు పంపిస్తున్నటువంటి చప్పట్లు ఇవన్నీ. మాయలేకయున్న మానవుండునే. అయ్యా మాన్యులయ్యా, మాయ చేయువారే మాన్యులయ్యా. అయ్యా మాయ చేయు వారేనా? బహువచనం అయితే మాయ చేయువారే మాన్యులు అయ్యా, మాన్యులయ్యా. మాయ చేయువారే మాన్యులయ్యా. అదే బహువచనం. మాయలేకయున్న మానవులుందురే. మాయలేకయున్న మానవులుందురే. మాయలేకయున్న మానవులుందురే ఎప్పటికోప్పటికి మాసిపోతారు కదా, కాబట్టి అంటే సమసిపోతారు. అటు మాయ లేక అదనమాట. మాయలేకయున్న మహియుగలదే. భరత్ శర్మ, మాయ లేకయున్న మానవుండునా. మా అంటే లక్ష్మీదేవి, మాయ అంటే లక్ష్మీదేవియే లేకపోతే మానవుడు ఉంటాడా అని కూడా అవుతుంది. అందుకే గురు సహస్రావధాని వర్యులు మన సభలో ఇచ్చేసి ఉన్నారండి. మాయ లేకయున్న మానవులుందురా.
మాయలేకయున్న మహియుగలదే. అయ్యా మీకు 2 పాదాలు వచ్చేసేయండి. 2 పాదాలు ఇచ్చాం ఏమండి. తర్వాత 18వ సమస్య శ్రీ నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారి శతావధాని. సభకు నమస్కారం. అవధాని గారు నమస్కారం అండి. సంసారంబే సుఖావహంబనుచు ఆ సన్యాసియున్ తెల్పడే. సంసారంబే సుఖావహంబనుచు ఆ సన్యాసియున్ తెల్పడే. ఆ సన్యాసియున్ తెల్పడే. మరీ ఇంత మీ అనుభవాలు అందరితో పనిచేసుకుంటున్నారు. సంసారం సుఖావహంబనుచు ఆ సన్యాసియున్ తెల్పడే. అయ్యా ఒక విషయం తెలుసా, గురువర్యులు తమ 5వ ఏట మనుచరిత్ర హింసావాదము పెచ్చు మీరినది భూశేష జగమ్మందు. హింసావాదము పెచ్చు మీరినది భూతేశ జగమ్మందు. హింసావాదము పెచ్చుమీరినది భూతేశ జగమ్మందు. సోహం సోహమ్మను తత్వదర్శనమును ఊహాతీతమైపోయే. అక్కడ 2వ పాదంలో ప్రాస చూసారంటే సోహం సోహమ్మను అదనమాట. హింసావాదము పెచ్చుమీరినది భూతేశ జగమ్మందు. సోహం సోహమ్మను తత్వదర్శనము ఊహాతీతమైపోయే. తర్వాత 19 శ్రీ మామిళ్ళ లోకనాథం గారు. గురువర్యులు తమ 5వ ఏటనే అల్లసాని వారి మనుచరిత్ర శ్రీకారం నుండి చివర శ్రీ స్వస్తి వరకు మొత్తం కంఠస్థం చేసేసారండి. కాబట్టి అటువంటి ఒక కావ్య సంస్కారం, ఒక మంత్ర సంస్కారం ఉన్నటువంటి శారదా స్వరూపులు మహాసహస్రావధాని గారికి త్రికరణ శుద్ధిగా సహస్ర వందనములు, కుంభావ సరస్సుకంత వందనం ఆచరిస్తూ నేను ఇచ్చినటువంటి సమస్య. గజనీ కౌగిట బంది అయి హరుడు సౌఖ్యానందరాజై మనన్. మరొక్క మారు గజనీ కౌగిట గజనీ కౌగిట హరుడు గజనీ కౌగిట బంది అయి హరుడు సౌఖ్యానందరాజై మనన్. గజనీ కౌగిట ఆనందరాజై మనెన్. ఆయన ఇష్టం అయితే ఆయన ఇష్టం, అంత మనకు సంబంధం లేదు కదా, మనకు ఆయన ఇష్టం. అది గజనీ కౌగిట బంది అయి హరుడు, అంతేనా? గజనీ కౌగిట బంది అయి హరుడు సౌఖ్యానందరాజై మనన్. గజనీ కౌగిట బంది అయి హరుడు సౌఖ్యానందరాజై చనన్, అంతేనా? మనన్. ఎదిగి నమస్కారం చేసుకోవడం మంచిది ఓ రకంగా. గజనీ కౌగిట బంది అయి హరుడు సౌఖ్యానందరాజై మనన్. పైగా సౌఖ్యానందరాజై మనన్ అంతే. సుజనానందకరంబునై సుఖమునై సుజనానందకరంబునై సుఖమునై సూక్ష్మోల్లసద్వేదియై సూక్ష్మ ఉల్లసద్వేదియై సూక్ష్మోల్లసద్వేదియై సుజనానందకరంబునై సుఖమునై
సూక్ష్మోల్లసద్వేదియై. తర్వాత అయ్యా మామిళ్ళ లోకనాథం గారు రాసుకున్నారు కదండి. తర్వాత 20వ సమస్య శ్రీ పంతుల విట్టుబాబు గారు. ఎన్నిది? 20. అవధాని గారికి నమస్కారం. తగున్ అజ్ఞానమే యోగి పుంగవులకు ఆత్మజ్ఞాన సంసిద్ధికిన్. తగున్ అజ్ఞానమే యోగి పుంగవులకు ఆత్మజ్ఞాన సంసిద్ధికిన్. వీరి ఎవరు? ప్రస్తుతం హైదరాబాదు, విజయనగరం. బిట్టుబాబు గారా? తగున్ అజ్ఞానమే యోగి పుంగవులకు ఆత్మజ్ఞాన సంసిద్ధికిన్. తగున జ్ఞానమే యోగి పుంగవులకు ఆత్మజ్ఞాన సంసిద్ధియై. యయ్యన కిన్ షష్ఠి. తగున జ్ఞానమే యోగి పుంగవులకు ఆత్మజ్ఞాన సంసిద్ధికిన్. తగున జ్ఞానమే యోగి పుంగవులకు ఆత్మజ్ఞాన సంసిద్ధికిన్. వారు ప్రస్తుతం సమస్య ప్రాశ్నిక స్థానంలో ఉన్న మళ్ళీ అప్రస్తుత ప్రాశ్నిక స్థానాన్ని కూడా అలంకరిస్తారు విట్టుబాబు గారు. అసలు స్థానం అదే, పుట్టిల్లు అప్రస్తుత ప్రసంగం. ఇప్పుడు మెట్టినింట్లో ఉన్నారు అంతే. అగరాడావృతం అద్భుతం బగు మధుద్యానంబు చూపట్ట. అగరాడావృతం అద్భుతం బగు మధుద్యానంబు చూపట్ట. తగున జ్ఞానమే యోగి పుంగవులకు ఆత్మజ్ఞాన సంసిద్ధికై. అగరాజు అంటే వృక్షరాజు. అగ అన్న వృక్షం అంటోయి, కొండే కాకుండా వృక్షం అని అర్థం. అగరాడావృతం అద్భుతం బగు మధుద్యానంబు చూపట్టగన్. మధువనం కనబడింది. మధువనం కనబడితే ఏదైనా అవుతుందిలేండి. అందువల్ల అగరాడావృతం అద్భుతం బగు మధుద్యానంబు చూపట్టగన్. అయ్యా మీ ప్రశ్నకు సమాధానం వచ్చిందండి. మళ్ళీ 21 శ్రీమతి. ఇంకా గొడవలేదు అది. ఒక్కసారి ఆ ఉద్యానంలో అడుగు పెడితే తగున అజ్ఞానమే యోగి పొంగవులకు ఆత్మజ్ఞాన సంసిద్ధికిన్. పైగా భిక్షో మాంస నిషేవణం ప్రకురుషే తత్రాపి మద్యం వినా. అందరికీ మనకు వచ్చేస్తుంది. అగరాడావృతం అద్భుతం బగు మధుద్యానంబు చూపట్టగన్. ఆయన ఏమన్నారంటే యోగి పొంగవులకి ఆత్మజ్ఞానం లభించాలంటే అజ్ఞానం ఉండాలట. అజ్ఞానమే సరిపోతుందన్నారు. అజ్ఞానం యోగి పొంగవులకు ఆత్మజ్ఞానం ఎలా ఇస్తుంది అంటే, ఇదిగో వానరులకి మధువనం కనబడింది, అందులోకి దిగారు. అంగదుడంతటి వాడు మేనమావకి, సుగ్రీవుడు మేనమావని దధిముఖుడిని తన్ని కింద పారేశాడు. పైగా దేవమార్గంచ దర్శిత అన్నారు ఏకంగా. ఇంకా దేవమార్గం అంటే నేను ఇప్పుడు చూపించలేను, నా వల్ల కాదు, ఈయన చూపించగలడు. 21 శ్రీమతి రాపర్తి ఝాన్సీ లక్ష్మి గారు. శ్రీ గురుభ్యో నమః. ఏమంటే మీరు ఇప్పుడు కూడా ముంబైలోనే ఉన్నారా? రాపర్తి ఝాన్సీ లక్ష్మి గారు ముంబై. ఒకప్పుడు అక్కడ అవధానం చేయించారు, ఎన్నో ఘనకార్యాలు చేశారు ఆవిడ. నమో నమః. వద్దిపర్తి వారి పాండితీ గరిమకు వందనములు వేల వందనములు. వద్దిపర్తి వారి పాండితీ గరిమకు వందనములు వేల వందనములు. పద్యపాదమొకటి వదులుచునుంటిని పూరణము జేయ పొలుపు జూప. ఈనాటి నా సమస్య మగనికి చీరగట్టె. మగనికి చీరగట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్. మానిని తర్వాత మగనికి చీరగట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్. మానినియా? మానిని. మగనికి చీరగట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్. ఒక మానిని, ఈ మానిని కాదు. ఈ మానిని కాదు, నేను కాదండి. ఆవిడ ఝాన్సీ అండి. పైగా మాట్లా బ్రిటిష్ వాళ్ళకు కూడా చీర కట్టగలదు ఝాన్సీ లక్ష్మీబాయి. అంటే మగనికి చీరగట్టెనొక మానిని మిక్కిలి సంతసించుచున్. పైగా సంతసింపు. ఆవిడ ఝాన్సీ గారు, ఆవిడతో డ్రామాలు కుదరవు.
మగనికి చీర కట్టెనొక మానిని మిక్కిలి సంతసింపుచున్. నగలను తెచ్చిపెట్టుమని నాథుని నిన్నును కోరినాను. నగలను తెచ్చిపెట్టుమని నాథుని నిన్నును కోరినాను. తేకపోతే చేరగట్టేస్తారా? మరి మాట్లాడి అందుకని నగలను తెచ్చిపెట్టుమని నాథుని నిన్నును కోరినాను. నీ వగలిక చాలు, నీ వగలిక చాలు. వగలు వగలు ఇక చాలు. ఇక చాలు. లంక పెట్టేశారు. ఒకేసారి 2 పాదాలు ఎత్తగలిగిన వారు మా గురువుగారు. నీ వగలిక చాలునే వదలవానిని రాతిరి తేకయున్న. అది రాత్రి తేకపోతే పొద్దున ఏం జరుగుతుందో రేపు పొద్దున చెప్తారు గురువు గారు. అదేనమాట. ఏదోసారి అనండి మొత్తం. నగలను తెచ్చిపెట్టుమని నాథుని నిన్నును కోరినాను. నీ వగలిక చాలు. అంతేనా? నే వదలవానిని నీవెట రాత్రి తేకయున్న. చాలా అద్భుతంగా వచ్చిందండి. ఆ సంభాషణ మొత్తం కూడా కళ్ళ ముందు కనబడుతుంది. నీ వగలను నీ వగలిక చాలు చాలనుచు. నీ వగలిక చాలునే వదల వానిని రాతిరి తేక ఉన్నగా. తేక ఉన్నది ఇది కాదు, బాలేదు అసలు. ఆ క్రియాపదం నాకు నచ్చలేదు ఎందుకో. అందుకనే మళ్ళీ చెప్పమన్నాను. అదే నాకు మీరు రెండోసారి చెప్పమనగానే అందుకే వాడిని తీసి పారేశాను. నీ వగలిక చాలునే వదలవాని నిరాతిరి వాని నలంకరింపవేన్. అది వాని నలంకరింపవేన్. ఏమండి? అలంకరింపవు ఏన్. అంతే. నే వదల వాని రాతి మరొక్క మరండి గురుగారు. నీ వగలిక చాలు నే వదల వానిని రాతి అలంకరింపవేన్. నగలు తీసుకురావాలి, రాత్రి అలంకరించేయాలి. లేకపోతే నేను వదల చీర కట్టేస్తాను అంది రంగవేణి. అంతేనా? అంది రంగవేణి. అబ్బెబ్బే కాదండి, మీనాక్షి గారు. పైగా మీనా భేదం ఎక్కడుందండి చెప్పండి. ఆయన ఎప్పుడు ఇంట్లో పద్యం చెప్పేటప్పుడు మీనా భేదము లేదిక అంటారు. అది చాలా అద్భుతంగా ఉందండి. ఆయనకి మాత్రమే అవకాశం ఉంది. ఆయన ఎందుకంటే ఇంట్లో ఆవిడ ఎప్పుడు మీనా మీనా అంటారు కదా. మై డియర్ మీనా, మా మంచిదానా, వీళ్ళు కుదిరెనా, నేటికి వీళ్ళు చిక్కెనా అని పాడే అధికారం ఆయనకి మాత్రమే ఉంది. అమ్మయ్య. తర్వాత 22 శ్రీమతి ఆచార్య మాడుగుల ప్రఫుల్ల గారు, సంస్కృత ఆచార్యులు, అనంతపురం నుంచి వచ్చారు. ఎన్ని ప్రాంతాల నుంచి చాలామంది, ఇందులో ఇంచుమించుగా 90% వారు కొత్తవారు. ఇంతమందిని తీసుకొచ్చిన దర్శనం, వారి దర్శనం చాలా గొప్పది. గణేశాయ నమః, సరస్వత్యై నమః, గురుభ్యో నమః. అవధాని గారికి నమస్కారములు. విద్యాహీనుడు లోకమేలు బళిరా విజ్ఞాని సేవించగా. విద్యాహీనుడు లోకమేలు బళిరా విజ్ఞాని. బాగుందండి. విద్యాహీనుడు లోకమేలు బళిరా
విజ్ఞాని సేవించగా విజ్ఞాని సేవించగా విజ్ఞాని సేవింపగా అంతే సేవింపగా. విద్యాహీనుడు లోకమేలు బళిరా విజ్ఞాని సేవింపగా. వాస్తవం వాస్తవం. విద్యాహీనుడు లోకమేలు బళిరా విద్యాక్షేత్రము పల్లవింపగను పుష్పింపంగ కష్టిల్చు. విద్యాక్షేత్రము పల్లవింపగను పుష్పింపంగ కష్టించి. విద్యాక్షేత్రము పల్లవింపగను పుష్పింపంగా కష్టించి. అది విద్యాహీనుడు లోకమేలు బళిరా అన్నారు, పైగా విజ్ఞాని సేవింపగను. నిజంగానే వాళ్ళు అలాగే జరుగుతోంది. అలా జరగాలంటే దానికి కొన్ని కారణాలు ఉండాలి. దానికి మూలకారకులైన గురువుగారిని ఎత్తుకుందాం. విద్యాక్షేత్రము పల్లవింపగను పుష్పింపంగా కష్టించి తన్ విద్యార్థుల్ పితృతుల్యుగాదలచి స్పందింపంగా. తన్ అక్కడుంది యతి. విద్యార్థుల్ పితృతుల్యుగాదలచి స్పందింపంగా. పితృతుల్యుగా దలచి విద్యార్థుల్ పితృతుల్యుగా దలచి స్పందింపంగా. తన్ విద్యార్థుల్ పితృతుల్యుగా దలచి స్పందింపంగా. తర్వాత స్పందింపంగా. తర్వాత 23 శ్రీ లక్ష్మీనారాయణ గారు. జై శ్రీరామ్. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ శ్రీ గురుభ్యో నమః. డించన్ చక్రముతో మురారి మురుడేట్పించంగ మౌనేంద్రులం. మరొక్క మారండి, మరొక్క మారు. డించన్ చక్రముతో మురారి మురుడేట్పించంగ మౌనేంద్రులం. డించన్ చక్రమా? చక్రముతో. డించన్ చక్రముతో మురారి మురుడేట్పించంగ మౌనేంద్రులం. డించన్ చక్రముతో మురారి. డించెన్ డించన్ కిందకి పెట్టేశాడు. దించు అన్న దించు అన్న ఒకటేనండి. డించన్ చక్రముతో మురారి మురుడేడ్పించంగ మౌనీంద్రులం. ఇది ఎన్నోది? 23. ఇక 2 సమస్యలు మిగిలిన్నాయండి. ప్రాంచత్సాంద్ర ఘనాఘనాకృతికి. ప్రాంచత్సాంద్ర ఘనాఘనాకృతికి. ఇప్పుడే వచ్చింది ఘనాఘనం, శ్రావణ మాసం. ప్రాంచత్సాంద్ర ఘనాఘనాకృతికి ఐంద్రం వైన చాపంబుగా. ఐంద్రం వైన చాపంబుగా. ఇంద్రస్య ఇదం ఐంద్రం అదన్నమాట. ప్రాంచత్సాంద్ర ఘనాఘనాకృతికి ఐంద్రం వైన చాపంబుగా. తర్వాత 24 శ్రీ సురభి శంకర శర్మ గారు అష్టావధాని. గురువు గారికి నమస్కారం. కాశీక్షేత్రము వాసిగాంచె సుకవి కామాఖ్యపీఠముగా. కాశీక్షేత్రము వాసిగాంచె సుకవి కామాఖ్యపీఠముగా. బాగుందండి. కాశీక్షేత్రం కామాఖ్య పీఠంగా కీర్తిని పొందింది. వాసిగాంచె. కాశీక్షేత్రము వాసిగాంచె. తర్వాత ఏంటి? సుకవి. పైగా కాశీక్షేత్రము వాసిగాంచె సుకవి కామాఖ్య పీఠం బుగన్. ఇక్కడే ఉంది కామాఖ్య అని ఒక పీఠం ఉంది. వస్తూ ఉంటే దారిలో కనబడుతూ ఉంటుంది. ఇది దేశరాగం అండి. గురుగారు, గళమాధుర్యం బాగుండాలంటే ఏ స్వరను సేవించాలండి? ఏ స్వరను సేవించాలి? ఈ గళమాధుర్యం బాగుండాలంటే ఏ స్వరను సేవించాలి? అమ్మవారి పాద పద్మము నుంచి వచ్చేటటువంటి స్వరను సేవించాలి. అప్పుడు అది ఏదైనా స్వధే అవుతుంది. అయ్యా, మీ చింతన ఎప్పుడు స్వర మీదే, గురువు గారి చింతన సుధ మీద. అదే అన్నమాట. సురభిళ్ళ సుధ మీద. పైగా ఇచ్చిన సురభి కదా మరి.
పైగా ఇక్కడ మా దగ్గర ఉన్న నేరము అంత సురభిళ సుధగా కనపడటం లేదు. కాశీక్షేత్రము వాసిగాంచ సుఖవి కామాఖ్యగా కామాఖ్య పీఠంబుగన్. అది రాశీభూత తపో విలాస మధుర ప్రారంభయోగీశ. రాశీభూత తపో విలాస మధుర ప్రారంభ. ఒక ఆయన అప్పుడప్పుడే తపస్సు ప్రారంభిస్తున్నాడు. ఆ తపో విలాసం రాశీభూతం అయ్యింది. అది ఎప్పుడు మధురమైన ప్రారంభమే. రాశీభూత తపో విలాస మధుర ప్రారంభ యోగీశ సంకాసిన్. రాశీభూత తపో విలాస మధుర ప్రారంభ యోగీశ సంకాసిన్. అక్కడ కాపండి. అది రెండో పాదంలోకి కూడా ప్రవేశించారండి. అయ్యా శంకర శర్మ గారు రాసుకున్నారు కదండి. ఇక ఈ 25వ శతావధానంలో 25వ సమస్య, చిట్ట చివరి సమస్య, మాన్యులు శ్రీ భైరపనేని పోతురాజు చౌదరి గారు. వీరే ఊరు నుంచి వచ్చారు? అయ్యా తమ ఊరండి? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి వచ్చి సభాయ నమః, శ్రీమాత్రే నమః, గురుభ్యో నమః. అవధాన గారికి నమస్కారం. నా సమస్య, వాణిని రాణిగా దలచువానికి తాతకు స్పర్ధలయ్యడిన్. వాణిని రాణిగా దలచువానికి తాతకు స్పర్ధలయ్యడిన్. వాణిని రాణిగా తలచు వానికే వారికే? వానికి. వానికి. వాణిని రాణిగా రాణిగా దలచువానికి తాతకు స్పర్ధలయ్యడిన్. తాతకు తాత తాత తాతే బ్రహ్మదేవుడే. తాతే తాత. అరే తాత అంటే బ్రహ్మ అని అర్థంలోనే. అదే ఆయన ఉద్దేశం. ఆయనకి తాత బ్రహ్మదేవుడికి వైరు అదనమాట. జగడం వస్తుందట. ఇది చాలా సుఖంగా ఉంది. వాణిని రాణిగా దలచువానికి తాతకు స్వర్గ సౌఖ్యం అయ్యండి. తాతకు స్పర్ధ అయ్యడిన్. స్పర్ధలయ్యడిన్ అంటే మొత్తం మీద స్పర్ధలు పెడుతున్నాడు ఈయన. పిల్లల మరి పెనవీరభద్రుడును బ్రహ్మగారు కొట్టుకుంటున్నారట. అది సంగతి. నారాణి అంటే నారాణి అని బాగుంది. వాణిని రాణిగా దలచువానికి తాతకు స్పర్ధలయ్యడిల్. సాక్షాత్తు అమ్మవారే వచ్చి పిల్లల మరి పినవీరభద్రుడి ఇంట్లో జైమిని భారతాన్ని చెప్పిందండి. మరి సామాన్యుడా? కేవలం ఒక్క రాత్రిలో అంతే. అందుకనే వాణి నా రాణి అన్నాడు పిల్లల మరి పినవీరభద్రుడు అనే కవి. మన జైమిని భారతం, అదేవిధంగా శృంగార శాకుంతలం, ఇటువంటి అద్భుతమైన ప్రాణము ప్రాణమైన ప్రాణము ప్రాణమై వరలు రాణిని వీడుట భావ్యమౌనే. ప్రాణము ప్రాణమై వరలు రాణిని వీడుట భావ్యమౌనే. ప్రాణము ప్రాణమై వరలు రాణిని వీడుట భావ్యమౌనే. చాలా అద్భుతంగా వచ్చిందండి. అసలు ఎంతసేపు పట్టిందండి ఈ 25 సమస్యల పూరణలు మొదలు పెట్టడానికి, పూర్తి చేయడానికి? అసలు అందరూ కరతాళ ధ్వనులను చేయవలసినటువంటి అమోఘమైన సందర్భం. ఈ 25వ శతావధానం చారిత్రకమైనటువంటి ఘట్టంలో మొట్టమొదట ఈ 25 సమస్యలను కూడా స్వీకరించడం అయిపోయిందండి. ఏమంటే అది కడిమేళ వరప్రసాద్ గారు అంతటి వారు సమస్య అడుగుతారంటే కాదంటారు. ఎవడది అది అంతకంటే భాగ్యమా? మాన్యులు గురు సహస్రావధాని అయితే ఒకటి, అది గురు సమస్య కాదు. అందువల్ల అది సరిగ్గా 4 గంటలకి దత్తపదులతో మొదలు పెడతాం. కాస్త తప్పనిసరిగా అందరినీ
శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. నేను ఒక అవధాన్ని అయ్యుండి 25 అయిపోయిన తర్వాత అమ్మయ్య అనుకున్న సందర్భంలో మళ్ళీ మరో సమస్యను ఇవ్వడం ధర్మము కాదు, కానీ ముదిరిపోయిన వాడికో లెక్క కాదు కాబట్టి ఇస్తున్నాం. అదేమిటంటే, ద్వారము లక్ష్మి గారు అసలు పాడరు, పాటలు రావు కావునన్. ద్వారము లక్ష్మి గారు అసలు పాడరు, పాటలు రావు కావునన్. ఎక్కడున్నారు లక్ష్మి గారు? అదిగోండి, ఆవిడ ద్వారం లక్ష్మి గారు. అంటే మనకు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు అనే పేరు వినుంటామండి. వాయులీన విద్వాంసులు వారు విజయనగరంలో. వారికి సాక్షాత్తు మనవరాలు వారి అబ్బాయి గారు భావనారాయణరావు గారు, వారి కుమార్తె మాన్యురాలు శ్రీమతి విదుషీమణి శ్రీమతి ద్వారం లక్ష్మి గారు మొన్ననే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే కళారత్న పురస్కారాన్ని స్వీకరించారు. మేము దూరదర్శన్ మాత్రమే టీవీ ఛానల్స్గా ఉండే రోజుల్లో అప్పుడప్పుడు ఈ లలిత సంగీతం వినిపిస్తూ ఉండేవారు. అప్పుడు ద్వారం లక్ష్మి గారి పాట కనుక పాడుతున్నారు అంటే మా ఇంటిల్లిపాది నేను, నా భార్య, మా పిల్లలను కూడా టీవీ కతుక్కుని పోయేవాడు. అలా ఆవిడకి అప్పట్లో మేము పెద్ద అభిమానులం. మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా ఇక్కడ కనిపించారు, చాలా చాలా సంతోషం. అందుకు వారిని దృష్టిలో పెట్టి సమస్యనిచ్చాను. ద్వారము లక్ష్మి గారు అసలు పాటలు రావు కావు. ధన్యవాదాలు. ద్వారము లక్ష్మి గారు అసలు పాటలు పాడరు, అసలు పాడరు, పాటలు రావుగావున. వారు దంపతి సమేతంగా విచ్చేశారు. శ్రీ నేమాన వెంకటరమణ శర్మ గారు, శ్రీమతి ద్వారం లక్ష్మి గారు. కారణమేమియైన తన కంఠము విప్పదు చూడవచ్చి. అంతే కదండి, మరి వాస్తవమే కదా. కారణమేమియైన తన కంఠము విప్పదు చూడవచ్చి. విద్యారసికాగ్రగణ్యులకు తావలమైన సభాస్థలమునల్. కారణమేమియైన తన కంఠము విప్పదు చూడవచ్చి. విద్యారసికాగ్రగణ్యులకు తావలమైన సభాస్థలంబునల్. అద్భుతమైనటువంటి 2 పాదాలు వచ్చేసేయండి అది. కాబట్టి ఇంతటితో ఈ 25వ శతావధానంలో ఒక్క నిమిషం, అంటే ఈ సమస్య ఇక్కడ పూర్తి చేసేది అనమాట. కారణమేమియైన తన కంఠము విప్పదు చూడవచ్చి. విద్యారసికాగ్రగణ్యులకు తావలమైన సభాస్థలంబునన్. అక్కడ 3వ పాదంలో పెడతాం. అందుకని ఏమండి, ద్వారము లక్ష్మిగా రసలు పాడరు. ఏం కారణమైతేనే ఈ విద్యారసికాగ్రగణ్యులకి తావలమైన సభాస్థలంలో ద్వారము లక్ష్మిగా రసలు పాడరు, పాటలు రావుగావునల్. ఊరక చూచుచుండే పాటలు రావుగావునను. వద్దులేండి, కావునని అన్నారు కదా అంచేత అంతే. వద్దులు.
ఆయన పేరేమిటి? అదే గండికోట్ల వారు కదా. ధారణ దెబ్బతీయుటకుదాహరణంబగు దండి పొట్లయే. పాటలు రావుగావునల్ ఏది ఈయన పాటలు లేదనమాట. ధారణ దెబ్బతీయుటకుదాహరణంబగు దండి పొట్లయే. పాడనివాడు ఈయన, ఆవిడ ఊరికే కారణం ఏదైనా ఆవిడ ఊరుకున్నదనమాట. ధారణ దెబ్బతీయుటకుదాహరణంబగు దండి పొట్లయే. ఏమంటే మీరు శుభ్రంగా పాడగలరండి, పాడలేని ఆయనట నావే చెప్పమంటున్నారు. ఇందాక నుంచి ఇలా చేయి చూపించారు, అందుకని కాదండం ఎందుకని ఆయన లాగాం. ఇంతటితో 26 సమస్యలు చాలా అద్భుతంగా పూరింపబడ్డాయండి. 26వ సమస్య అయితే పూర్తిగా పూరింపబడింది. మొదటి 25 అయితే కొన్నింటికి ఒక పాదము, కొన్నింటికి 2 పాదాలు కూడా ఎంతో వేగంగా కేవలం 1.5 గంట లోపే. ఎందుకంటే 11:15కు పైన మొదలైంది, ఇప్పుడు 12:30 అయింది. 12:30 లోపలే ఇంకా పూర్తయిపోయాయి. కాబట్టి కేవలం 1:20 నిమిషాల్లో 26 సమస్యలను గురువర్యులు స్వీకరించి పూరణ ప్రారంభించారు. కాబట్టి మొదటి సమస్య 11:40 గట. కాబట్టి ఇంకా గంటే, కేవలం గంట లోపే. ఎందుకంటే మధ్యలో మైకులు పనిచేయకపోవడం, వినబడకపోవడం, చప్పట్లు కొట్టడం ఇవన్నీ కూడా తీసేస్తే, అందువలన ఇంకే సాయం ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకేమొద్దు, హాయిగా చాలు. 25 సమస్యలు 26 సమస్యలు అయ్యాయి కనుక ఇక కరెక్ట్గా 4 గంటలకు మొదలుపెట్టి దత్తపదులు అయ్యాక చేద్దాం. ఎందుకంటే వేళకు భోజనం చేస్తే మిగతా కార్యక్రమానికి ఆరోగ్యంగా ఉంటుంది. 4 గంటలకు అందరం కూడా మళ్ళీ సమావేశం అవ్వాలండి. అత్యద్భుతమైనటువంటి త్రిభాష సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 25వ శతావధానం మొదటి అంకం చాలా అద్భుతంగా జరిగింది. ఇప్పుడు ఇవాళటి విశేషం ఒక్కసారి ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ బయట ప్రత్యక్ష ప్రసారంగా చూస్తున్న వాళ్ళు కానీ అవధానం మొదలవుడుతోనే 4 రోజులు, నేను 5 రోజులైంది ఇక్కడికి వచ్చి ఏర్పాట్ల కోసం వచ్చాను భాగ్యనగరం నుంచి. మండు టెండ, నిలబడడం కూడా కష్టమే. అలాంటిది వరుణుడు కరుణించి ఆశీరక్షతలుగా అక్కడ చినుకులు పడ్డాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గురుగారు ఒక్క నిమిషం గురుగారు, ఒక్క నిమిషం కూర్చోండి. చల్లటి వాతావరణం మారిపోయింది. ఇక రెండవది అదొక అద్భుతం. జగద్గురువుల ప్రతినిధిగా శృంగేరి ధర్మాధికారి రావడం అక్కడి నుంచి. మూడవది ఇక్కడ సంఖ్యాశాస్త్రజ్ఞులకు చాలామందికి తెలియవచ్చు, ఇది 25వ సంవత్సరం. ఇవాళ తేదీ 25, అవధానం శతావధానం 25, 3 కలిపితే 75. ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? వజ్రోత్సవ భారతి. 75 2 కలిపితే 7, 5 2 కలిపితే 12. 1 + 2 కలిపితే చివరికి వచ్చేదంతా 3. ఎవరా 3? త్రినేత్రుడు, పరమేశ్వరుడు. అంతా ఈ పరమేశ్వరుడి సృష్టే. ఈ అద్భుతానికి కాశీ తెలుగు సంగమం ఇంత బాగా జరగడానికి ధన్యోస్మి. ఇప్పుడు అష్టావధానం ఉంది. శ్రీ చేపూరి శ్రీరామ్ గారిది, కందిశంకరయ్య గారి సంచాలకత్వం, మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు అవధాన నిర్వహణ, నిషిద్ధాక్షరి మాచవోలు శ్రీధర్రావు గారు, సమస్య అక్కెర కరుణాసాగర్ గారు, దత్తపల్లి గంటి విష్ణుమూర్తి గారు, వర్ణన కవిశ్రీ సత్యబాబు గారు, వ్యస్తాక్షరి భానుమతి హట్టి గారు, ఆశువు మాచవోలు నాగలక్ష్మి గారు, చందోష్ భాషణం సోంబాబు శర్మ గారు, అప్రస్తుతం గంగాపురం నగ్గే భగవాన్ గారు. ఇప్పుడు ఇమీడియట్గా జరుగుతోంది. ఒక చిన్న కోరిక, ఎలాగూ కడిమెళ్ళ వారు వస్తారని ఊహ చివరిదాకా లేదు కనుక మధ్యాహ్నం దత్తపదులకి సంచాలకత్వం ఆయన ఉంటే నేను చాలా సంతోషిస్తాను. చాలా అద్భుతం. వారు ఆమోదం తెలిపారు. వారు ఆమోదం మధ్యాహ్నం సంచాలకులుగా శ్రీ కడిమెళ్ళ గురు సహస్రావధాని కడిమెళ్ళ వరప్రసాద్ గారు. ఇక మరొక ప్రకటన గురువుగారి సమక్షంలోనే, రేపు 3 గంటలకు కాశీ విశ్వనాథుని దేవాలయంలో అందరూ ప్రాశ్నికులతో కలిసి సకుటుంబ సపరివారంగా ప్రాశ్నికులకు విశ్వనాథుని దర్శనం ఉంటుంది. రేపు 3 గంటలకు. మిగతా వివరాలన్నీ రాత్రి వరకు ప్రకటిస్తాం. అది మనసులో పెట్టుకో ప్రార్థన. సరిగ్గా 1:30కు
అందరం మళ్ళీ ఇక్కడ సమావేశం అవుదాం. శ్రీ చేపూరి శ్రీరామ్ గారి అష్టావధానం ఉంటుంది. అవధాన సప్తాహంలో 2వ అష్టావధానం. అలాగే